బిలావలి భుట్టో ఈరోజు అసంతృప్తి వర్గాన్ని దగ్గర తీసుకోవడానికి భారత్ ట్రాప్లోకి వచ్చారు. కాబట్టే నిన్న హఫీజ్ సయ్యద్ ఈ లష్కరీ తోయిబా ఈ పహల్గాం దాడి వెనకాల అంతకుముందు ఎన్నో దాడుల వెనకాల ఉన్న హఫీజ్ సయ్యద్ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అమెరికా కూడా వాళ్ళని టెర్రరిస్టులుగా ప్రకటించింది. ఈ లష్కరీ తోయిబా హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా నిన్న బెనాజీర్ భుట్టో ఈ బిలావల్ భుట్టోకి భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఎలాగే మాట్లాడితే నా వర్గం నిన్ను ఊరుకోదు, నువ్వు నిజమైన పాకిస్తానీ కాదు, నిజమైన ముస్లిం కాదు అని ఆ బెదిరింపు ఎలా ఉందంటే, నీ తల్లి బెనాజీర్ భుట్టోని చంపేశాం, టెర్రరిస్టులు చంపారు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో, అలాగే నువ్వు సస్తావు అన్నట్టు బిలావెల భుట్టోకి నిన్న టెర్రరిస్టులు వార్నింగ్ ఇచ్చారంటేనండి అది సామాన్యమైంది కాదు. అంటే టెర్రరిజం ఉడుకుతుంది. అంటే బిలావెల్ భుట్టో కాబోయే యంగ్ పొలిటీషియన్ పాకిస్తాన్లో ఉన్న అసంతృప్తి వర్గం అనుకూలంగా ఆయన మాట్లాడితే అది భారత్కు అనుకూలంగా మాట్లాడినట్టే. అంటే భారత్ కావాల్సింది మాట్లాడుతున్నారు, టెర్రరిస్టులు అప్పచెప్తాం అంతమని. ఇది మాట్లాడితే టెర్రరిస్టులు ఒప్పుకుంటలే. అంటే బెనాజీర్ భుట్టో కొడుకు బిలావెల్ భుట్టో ఒక ప్రధానమైన పొలిటికల్ పార్టీ పాకిస్తాన్లో భారత్తో సంబంధాలు కోరుకుంటుంది. యుద్ధం వద్దు, టెర్రరిజం మాకు వద్దు, టెర్రరిజం ఇలా పోయిందని పాకిస్తాన్ ప్రజలు అనుకునే దాన్ని ఒక పొలిటికల్ పార్టీ మాట్లాడిందంటే భారత్ విజయం సాధించినట్టే. అంటే ఇప్పుడు బిలావెల్ భుట్టో భారత్కు అనుకూలంగా పాకిస్తాన్ అసంతృప్తికి రిప్రజెంటేషన్గా వెళ్తున్నాడు. అంటే పాకిస్తాన్ రాజకీయాలు మారబోతున్నాయి, ఆర్మీకి వ్యతిరేకంగా